సిరికొండ మండలంలోని అంబేద్కర్ చౌరస్లో 135వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. సర్పంచ్ మల్లెల సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం, న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సిద్ధాంతాలు సమాజంలో సమానత్వం, హక్కుల సాధనకు మార్గదర్శకంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. అరికట్టి మనం ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు నేను సర్పంచ్ ఏంటంటే కారణము ఓటు హక్కు. సర్పంచ్గా పోటీ చేయడానికి రిజర్వేషన్ అవకాశం వచ్చిందంటే కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు మరి ఎలక్షన్లు పెడదామని చెప్పేసి మరి ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలా అనే ప్రతిపాదన పెద్దల ముందు వచ్చినప్పుడు ఆనాడున్న పెద్దలు మాట్లాడిన మాట ఏంటంటే ఎవరైతే భూమికి శిక్ష పెడతారో, ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వారికి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి మహిళల కరెన్సీ మీద రాకపోవడము చాలా బాధాకరము. ఖచ్చితంగా కరెన్సీ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ రాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది. ఒకనాడు లండన్ లో గాంధీ గారు, మహమ్మద్ జిన్నా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సమావేశానికి వెళ్తే నైట్ 11 గంటలకు రిలే పరుస్తారు. తెలుగు సోదరులు ఫస్ట్ జిన్నా గారి దగ్గరికి పోతే ఆయన వండుకొని ఉంటాడు. మరి ఒక గంట తర్వాత గాంధీ గారి దగ్గర ఆయన కూడా వండుకుంటాడు. నైట్ 2 గంటలకు మన అంబేద్కర్ దగ్గరికి పోతే ఆయన మెలుకొని కూర్చుండి ఏదో రాస్తూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, వెళ్తారు, వాళ్ళిద్దరు పడుకున్నారు, మీరు ఇంకా వెళ్తూనే ఉన్నారంటే మహమ్మద్ జిన్నా గారి వర్గ ప్రజలు వాళ్ళు చైతన్య పరిగణ